కూకట్పల్లిలో దారుణంగా హత్యకు గురైన సహస్ర కేసు ఎట్టకేలకు నిన్న చిక్కుముడి వీడింది. ఆ పక్క బిల్డింగ్‌లోనే ఉండే అబ్బాయి తన బర్త్‌డే రోజు వచ్చిన అబ్బాయి ఆళ్ళ ఇంట్లో పరిస్థితులన్నీ గమనించి, వాళ్ళ ఇంట్లో చోరీకి ప్లాన్ జేశాడు. ఆ చోరీకి ప్లాన్ జేసిన టైంలో అమ్మాయి ఇంట్లో ఉండడంతో తనను చూసింది. అందుకే ఆ అబ్బాయి తనను దారుణంగా కత్తితో పొడిచి మరీ చంపేయడం జరిగింది. ఇది ఎలా చంపాలి? ఎలా ఇంట్లోకి దూరాలనేది ఆ అబ్బాయి పూర్తిగా పేపర్ మీద రాసుకొని మరి పక్కా ప్లాన్ ప్రకారమే ఈ యొక్క మర్డర్ జేయడం జరిగింది. ఈ మర్డర్ చేయడానికి వెనక ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయికి బ్యాట్ కొనుక్కోవడం కోసం, క్రికెట్ బ్యాట్ కొనుక్కోవడం కోసం అతను వేరే ఇతర ఖర్చులకి అతని దగ్గర డబ్బులు లేక వాళ్ళ ఫాదరు ఏ పని చేయకుండా ఇంటి పట్టునే పడి ఉండి, వాళ్ళ మదర్ మాత్రమే ఆ ఇంటిని నడుపుతుంది అని చెప్పి అతనికి డబ్బులు లేక ఇంకొకటి ఓటీటీలో క్రైమ్ స్టోరీకి సంబంధించిన వెబ్ సీరీస్‌లు చూడడం వల్ల ఇతను హత్య ఎలా చేయాలి? దొంగతనం ఎలా చేయాలి? ఇవన్నీ ఓటీటీ చూసి నేర్చుకున్నాడు. చిన్న ఏజ్ నుండే మొబైల్ ఫోన్ అనేది వాళ్ళకి అలవాటవ్వడం వల్ల, దాంట్లో చూసే ఓటీటీ వెబ్ సీరీస్‌లు, ఇంకా మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల వల్ల పిల్లలు ఒక రకమైన సైకోయిజానికి గురవుతున్నారు. వాళ్ళకు తోడు ఈ యొక్క ఫ్యామిలీలో ఆర్థిక ఇబ్బందులు. పిల్లలకెప్పుడు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులని ఉన్నాయని చెప్పి వాళ్ళకి కావాల్సిన వాటికి దూరం చేయకండి. వాళ్ళు దూరం చేయడం వల్ల వాళ్ళు వేరే దారి వెతుక్కొని దొంగతనాలకు పాల్పడి, ఆ దొంగతనాల్లో తెలియని వయసులో వాళ్ళు హత్యలు చేయాల్సొస్తుంది కాబట్టి, జాగ్రత్తగా తల్లిదండ్రులు పిల్లలను పెంపకంలో జాగ్రత్త వహించండి. ఈ సోషల్ మీడియా యుగంలో వాళ్ళకు మొబైల్ ఫోన్స్ అనేది ఇవ్వకండి. మొబైల్ ఫోన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా మట్టుకు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మొబైల్ ఫోన్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయాలు, వాళ్ళెక్కడికో ఎళ్ళడాలు, అక్కడో హత్య చేయడం, హత్యకు గురవ్వడం అన్నీ కేవలం ఈ యొక్క మొబైల్ ఫోన్‌ల వల్లనే జరుగుతున్నది గాబట్టి, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు వాళ్ళ కాలేజ్ డేస్ వచ్చేంత వరకు మొబైల్ ఫోన్ అనేది అలౌ చేయకుండా ఉంటే, చాలా వరకు ఈ యొక్క సమస్యలనేటియి ఉత్పన్నం కాకుండా ఉంటాయి కాబట్టి, తల్లిదండ్రులెవరు విద్యార్థులకు గాని, చిన్న చిన్న పిల్లలకు గాని మొబైల్ ఫోన్స్ అనేది ఇవ్వకండి. వాటిలో చూసే ఇలాంటి హత్యలు, అత్యాచారాలు ఇంకా ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి వాటిని అరికట్టాలంటే కేవలం మొబైల్ ఫోన్లు ఇవ్వకండి. దాంతో పాటు ఆర్థిక ఇబ్బందులున్నాయని చెప్పి పిల్లల ముంగట ఎప్పుడు మీరు మాట్లాడకండి.